हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं మహాభారతాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇది 100వ భాగం. 100 రోజులకు సమాప్తం అవ్వాలి. కానీ మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో విఘ్నాలు అయినా కూడా గురువుల అనుగ్రహంతో మళ్ళీ పుంజుకుంటూ ఉన్నాం. ఆ విఘ్నాలను అధిగమిస్తూ మహాభారతాన్ని వింటూ ఉన్నారు మీరందరూ కూడా. నేను చెబుతూ ఉన్నాను, ఇది 100వ ఎపిసోడ్, 100వ భాగం. ఇది ప్రతిరోజు ప్రవచనం జరిగిన తరువాత చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, కానీ మర్చిపోతూ ఉన్నాను. మీకు ఓ సౌకర్యాన్ని కల్పించాలని మహాభారత తాత్పర్య నిర్ణయం మంగళం ఎప్పుడు జరిగిందో అప్పుడే ఓ వాట్సాప్ గ్రూప్ చేశాము. వినేవారందరూ కూడా ఆ గ్రూపులో ఉండాలని నా భావన. అక్కడ మరి కేవలం ఉండడం మాత్రమే కాదు, మీకొచ్చిన ప్రశ్నలు అది ఏవైనా పర్వాలేదు, మహాభారత తాత్పర్య నిర్ణయం గురించి, మహాభారతం గురించి, ప్రతిరోజు నేను చెబుతూ ఉన్న ప్రవచనంలోని విషయాలై ఉండొచ్చు, లేదా ప్రతిరోజు నిత్య కర్తవ్యాలు, కర్తవ్య కర్మల విషయాలపై మీ ప్రశ్నలు అయి ఉండొచ్చు. ధార్మికమైన ప్రశ్నలు ఏవైనా పర్వాలేదు, ధార్మికమైన ప్రశ్నలు, శాస్త్రీయమైన ప్రశ్నలు ఏవైనా పర్వాలేదు. ఆ ప్రశ్నల్ని మీరక్కడ అడగాలి. సాధ్యమైనంత వరకు సాధ్యం చేసుకుని సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. స్వామీజీ వారి ఆదేశం ధర్మ ప్రచారం జరగాలి అనే ఉద్దేశం మాత్రమే ఉంది. కనుక ఆ వాట్సాప్ గ్రూప్లో చేరుకునేందుకు ఓ అవకాశాన్ని ఇక్కడ కల్పించావు. మీరు చూస్తూనే ఉంటారు, స్కాన్ కోడ్ ఉంటుంది అక్కడ. కొందరికి అక్కడ ఎలా స్కాన్ చేయాలో తెలియదు, నాకే తెలియదు. దాన్ని నేను చేయించానంతే. అలాంటి సౌకర్యం ప్రజలకు కావాలి అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు నేను చేయించాను, కానీ ఎలా స్కాన్ చేయాలో నాకు తెలియదు. కానీ నా కొడుకులకు, కూతుర్లకు తెలుసు అవన్నీ. అలాగే మీకు పెద్దలకు తెలియకపోయి ఉండొచ్చు. మీరు మీ కొడుకులు, మనవళ్ళు, కూతుర్లు వారికి అడిగి ఎలా ఈ గ్రూప్లో ప్రవేశించాలి, ఆ వాట్సాప్ ఎలా ప్రవేశించాలి, ఎలా స్కాన్ చేయాలి అని వారిని అడిగి దయచేసి ఈ గ్రూప్లో ప్రవేశించండి. కొందరికి ఏం ప్రశ్నలు అడగాలని ఆలోచన ఉండదు, వారికి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఎవరు అడుగుతారో ప్రశ్నలు వారికి సమాధానాలు దొరుకుతాయి. అలాగే ఏ అనుకూలాలు కావాలి, సాధ్యమైనంత వరకు ధార్మికమైన అనుకూలతలను కల్పించే వ్యవస్థను చేయబడుతుంది. స్వామీజీ వారి ఆదేశం ఉంది, అందరూ ధర్మం చేయాలి.
సందేహాలను పరిహరించుకోవాలి అని స్వామీజీ వారి ఆదేశం కాబట్టి స్కాన్ కోడ్ అక్కడ వేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అది ఉంటుంది, ఏ రోజు దాన్ని తీసే ఉద్దేశం లేదు. కనుక వినేవారందరూ కూడా ఆ గ్రూపులో చేరుకోవాలి. చేరుకుని మరింత మీ జిజ్ఞాసను పెంచుకోవాలి, మీ సందేహాలను పరిహరించుకోవాలి అని మొదటే ఈ విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను. మహాభారతం ప్రారంభించాలి, కానీ చివరికి ఎందుకో చాలా రోజులు అనుకుంటూ ఉన్నాను. అది వేసినప్పుడు నుండి, స్కాన్ కోడ్ వేసినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను చెప్పాలని, కానీ సరిగ్గా ఆ సమయంలో మర్చిపోతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు గుర్తు చేసుకుని మొదటే, మళ్ళీ ఎక్కడ తరువాత మర్చిపోతానో ఏమో అన్న భయం, ఆ భయం వల్ల మొదటే ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. సంకోచం అస్సలు చేయకండి. ఏ ప్రశ్న అయినా మీకు ఆ ప్రశ్న ఉండొచ్చు, ఆ ప్రశ్న మీకు మాత్రమే కాదు ఎందరికో ఉండొచ్చు. కొందరు సంకోచంతో ఎలా అడగటం, అడిగితే చిన్నతనం అవుతుందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ అలా చేయకండి. ఎందుకంటే ప్రతి ప్రశ్న కూడా మహత్వమైనదే, ప్రతి ఒక్కరికి ప్రతి ప్రశ్న మహత్వమైనదే. కనుక మహాభారతం గురించి ప్రశ్నించండి, తాత్పర్య నిర్ణయం గురించి ప్రశ్నించండి, ధార్మికమైన విషయాలేవైనా, శాస్త్రీయమైన విషయాలేవైనా పర్వాలేదు, ప్రశ్నించండి. ఆ ప్రశ్న సమాధానాలతో మీకు చాలా అనుకూలం కలుగుతుంది. అలా ప్రశ్నలు సమాధానాలు కొంతవరకు సేకరించిన తరువాత ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా నేను ఈ వీడియో ముఖంగా, వీడియో ద్వారా చెప్పే సంకల్పం కూడా చేసుకున్నాను. ప్రస్తుతం మహాభారతం జరుగుతూనే ఉంది. ప్రతి ఏకాదశి రోజు ఏకాదశి మహాత్మ్యం గురించి కూడా చెబుతూ ఉన్నాను. ఇవి రెండు అలా కొనసాగుతూనే ఉంటాయి. మధ్యలో ఆ ప్రశ్నలు ఓ అరగంట వరకు ప్రశ్న సమాధానాలు అవుతాయి అని నేను అనుకున్నప్పుడు ఆ ప్రశ్నలు మరియు సమాధానాల గురించి కూడా ఒక వీడియో చేసి పంపిస్తాను. ఇలా అందరూ ధార్మికులు కావాలి అనే ఉద్దేశం. చాలా సంతోషంగా వింటూ ఉన్నారు, చాలా ఆనందంగా వింటూ ఉన్నారు, చాలా సంతోషం కలుగుతూ ఉంది. మహాభారతాన్ని మళ్ళీ నేను ప్రారంభిస్తాను. ఈ సదుపయోగాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటూ మహాభారతాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. పాండవులు ఆ లక్క ఇంట్లోకి ప్రవేశించారు. పాండవుల్ని సంహరించాలని, కాల్చేయాలని కౌరవులందరూ ఆలోచించారు. మనిషి ఆలోచించినంత మాత్రాన అది జరుగుతుందా? జరుగుతుందని మనిషి పొరబడతాడు, కానీ ఎప్పుడో తెలుస్తుంది. నేను అనుకున్నాను కానీ జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను దేన్ని అనుకోలేదో అదే జరిగింది. ఎంతటి బలవంతులైనా ప్రారబ్ధాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మనిషి భ్రమలో కూడా సంతోషపడుతూ ఉంటాడు. చాలా విచిత్రం అనిపిస్తుంది. భ్రమలో మనిషికి సంతోషం. ఇప్పుడు కౌరవులు ఎలాంటి సంతోషంలో ఉన్నారు? పాండవులు చనిపోయారనే భ్రమలోని సంతోషంలో ఉన్నారు. అలాంటి సంతోషం కావాలా ఎవరికైనా? అలాంటి సంతోషంలో ఒరిగేదేంటి అసలు వారికి? ఏదో కొన్ని రోజుల వరకు సంతోషంగా ఉండగలిగారు, అది నిజమైన సంతోషమా? పాండవులు బ్రతికొచ్చారనే వార్తను విన్న తరువాత ఎంతగా కుమిలిపోయారు వాళ్ళు. అరే, ఇన్ని రోజుల వరకు సంతోషాన్ని పొందామే, అది సంతోషం కాదా? భ్రమ వల్ల కలిగిన సంతోషం, వైపరీత్యం వల్ల మనకి సంతోషం కలుగు, విపరీత జ్ఞానం వల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. అలా సంతోషపడాలని కూడా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. భ్రమలో సంతోషపడాలని, పొరపాటులో సంతోషపడాలని, విపరీత జ్ఞానంతో సంతోషపడాలని కౌరవుల్లాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కర్ణుడు కూడా ఒకడయ్యాడే అనే శోకం అంతే మాకు. ఎంతటి మహానుభావుడు తను, సూర్యుడు తను, కర్మ సాక్షి తను. అయినా కూడా భ్రమలోని సంతోషాన్ని తను కూడా పాలు పంచుకున్నాడు కదా కర్ణుడు. అంటే ఎంత దుష్టుల ప్రభావం తనపైన కలిగిందో చూడండి, కర్ణుని పైన. కనుక దుష్ట ప్రభావం నుండి, దుష్టుల సావాసం నుండి చాలా దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. అందరూ అనుకున్నారు, కౌరవులందరూ అనుకున్నారు పాండవులు చనిపోయారు, సంతోషంగా ఉన్నారు. కానీ విదురునికి తెలుసు, భీష్మాచార్యుల వారికి తెలుసు, కనుక వాళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రజలు మీమాంసలో ఉన్నారు, చనిపోయారా లేదా అనే భ్రమలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇది ఈ జతుగ్రహ పర్వంలోని చివరి అధ్యాయం. ఈ 100వ భాగంలో ఆ జతుగ్రహ పర్వం సమాప్తమవుతూ ఉంది.
తేన విక్రమమాణేన ఉరువేగ సమీరితం వనం సవృక్ష విటపం వ్యాఘూరణితమివాభవత్. ఓ సంతోషం ఏంటంటే 100వ ఈ భాగములో భీమసేన దేవుల వారి మహిమ అత్యద్భుతంగా కొనియాడబడింది, అతి అద్భుతంగా కొనియాడబడింది. నాకు చాలా సంతోషం. 100వ అధ్యాయం ఇలా ముక్తాయమవుతూ ఉంది. భీమసేన దేవుల వారి మహిమతో 100వ అధ్యాయం ముక్తాయమవుతూ ఉంది, సమాప్తమవుతూ ఉంది అనే సంతోషం నాకు, ఆనందం నాకు. అసలు మహాభారతాన్ని చూసుకోవాలి, చెప్పేందుకు చూసుకోవాలి. ఆ శ్లోకాలను చదువుతూ ఉంటే అసలు బయటికి రావడమే సాధ్యం పడడం లేదు. అంతగా ఆనందం, చాలా ఆనందం. చదువుతూ ఉంటే, చెబుతూ ఉంటే, వింటూ ఉంటే. స్వామీజీ వారు మహాభారతాన్ని చెప్పారు, చాలాసార్లు చెప్పారు. వనపర్వం చెప్పారు, ఆదిపర్వం చెప్పారు, శాంతి పర్వం చెప్పారు. ఎన్నో పర్వాలను స్వామీజీ వారు ఉపదేశించారు. వాటిని వింటూ ఉంటే ఇప్పటికీ అంతకంతకు ఆనందం సొంతమవుతుంది. అలాంటి అధ్యాయం ఇది, 100వ అధ్యాయం. తేన విక్రమమాణేన ఊరువేగ సమీరితం వనం సవృక్ష విటపం వ్యాఘూరణితమివాభవత్. భీమసేన దేవుల వారు ఆ అడవిలో, దట్టమైన అడవిలో సంచారం చేస్తూ ఉన్నారు. ముందుకు ముందుకు వెళుతూ ఉన్నారు. అసలు మార్గం లేదు, ఎటు చూసినా చెట్లు. అయినా కూడా తమ ఊరు బలంతో ఆ చెట్లనన్నిటినీ క్రింద పడేస్తూ దారి చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ విషయం గురించి మనం విన్నాం. ఇప్పుడు మరో విషయాన్ని మనకు చెబుతుంది. ఎంత అద్భుతం అనిపించిందంటే అసలు అక్కడి శ్లోకాలనే నేను చెబుతాను. జంఘావాతః వవౌచ అస్య శుచి శుక్రాగమే యథ ఆవర్జితలతా వృక్షం మార్గం చక్రే మహాబలః. ఆ తర్వాత భీమసేన దేవుల వారు అనుకున్నారు, ఎందుకని నేనంతగా శ్రమ పడడము? శ్రమ లేదు భీమసేన దేవుల వారికి. సుందరకాండలో శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు. నైవాత్ర విశ్రమణమైచ్ఛద్ అవిశ్రమోసౌ. అసలు విశ్రాంతి యొక్క అవసరం లేనివారు భీమసేన దేవుల వారైనా, హనుమంత దేవుల వారైనా, మధ్వాచార్యుల వారైనా, ముఖ్య ప్రాణదేవుల వారు, బ్రహ్మదేవుల వారికి విశ్రాంతి అవసరమే లేదు. ప్రాణదేవుల వారికే విశ్రాంతి అయితే ఇక మా పరిస్థితి ఏంటి ఆలోచించండి. కనుక వారికి విశ్రాంతి లేదు, విశ్రాంతి అవసరం లేదు. విశ్రాంతి లేదంటే అవిశ్రామంగా, నిర్విరామంగా శ్రమిస్తూ ఉంటారు. అలా అనుకోవడం మరింత తప్పు. ఎన్ని పనులు చేసినా వారికి శ్రమ అనేది లేదు. అవిశ్రమ అసౌ. శ్రమ లేనివారు భీమసేన దేవుల వారు. వారు మరో మహిమను చూపించారట. నేను నా ఎదతో వృక్షాలను కిందికి పడేశానే, ఇప్పుడు అలా కాదు, వేగంగా వెళుతూ ఉన్నారట భీమసేన దేవుల వారు. మహాభారతం చెబుతుంది, వేగంగా వెళుతూ ఉంటే ఆ వేగంలో వెళుతూ ఉన్నప్పుడు వారి దేహం నుండి గాలి వస్తూ ఉందట. విసనకర్ర విసిరితే గాలి వస్తుంది కదండి. అలాగే మనం వెళుతూ ఉన్నప్పుడు కూడా మా దేహం నుండి గాలి వస్తుంది, కానీ అది కనిపించదు, తెలియదు ఎవరికి. నా నుండి గాలి వస్తూ ఉంది అని తెలియదు. ఇప్పుడు ఒకరు వేగంగా వెళుతూ ఉన్నప్పుడు నేను వారికి దగ్గరగా వెళుతూ ఉంటే వారి గాలి మాకు తగులుతుంది. అనుభవించారు కదండి. రైలు వేగంగా వెళుతూ ఉంటే దగ్గరలో నిలబడ్డ మాకు ఆ గాలి తగులుతుంది కదా. ఎంత వేగంగా తగులుతుంది ఆ గాలి. అక్కడ ఉన్న పేపర్లు, కాగితాలు ఎలా ఎగిరి వెళతాయి ఆ గాలికి, రైలు గాలికి ఎగిరి వెళతాయే. మనిషి గాలి తగులుతుందంతే. ఎందుకని? అంత వేగంగా మనిషి వెళ్ళడు కాబట్టి. ఆ వేగానికి అనుగుణంగా తన దేహం నుండి కూడా గాలి వస్తుంది. అవును కదండి, అనుభవించారు కదా, అర్థమవుతుంది కదా. అలా భీమసేన దేవుల వారు వేగంగా వెళుతూ ఉంటే, ఒక రైలు వేగంగా వెళుతూ ఉంటే ఎలా గాలి వస్తుందో, ఆ గాలికి ఎలా కాగితాలు ఎగిరిపోతాయో, అలా భీమసేన దేవుల వారి వేగధాటికి వృక్షాలు కూలిపోతూ ఉన్నాయట. ఆలోచించండి వారి వేగం ఎలాంటిదో. కాగితాలు ఎగిరిపోవడం కాదు, ఓ 50-60 కిలోమీటర్ల వేగంతో ఓ రైలు వస్తూ ఉందంటే, 100-200 కిలోమీటర్ల వేగంలో ఆ రైలు వెళుతూ ఉందంటే, ఆ వేగానికి దగ్గరలో ఉన్న ఆ చిన్ని వస్తువులన్నీ గాలిలోకి ఎగిరిపోతాయి. భీమసేన దేవుల వారి వేగం ఎలాంటిదో గమనించండి. మహాభారతం చెబుతుంది, జంఘావాతః. వారి ఆ గాలి ఏమయ్యిందంటే, వవౌచాస్య శుచి శుక్రాగమే యథ జ్యేష్ఠ
ఆషాఢమాసంలోని గాలిని మీరు విని ఉంటారు కదా, ఎంత జోరుగా హోరుగా గాలి ఉంటుంది. నగరంలోని వాళ్ళెవరికి తెలుసు ఆ గాలి యొక్క మహిమ? పల్లెటూరులో ఉన్న వారికి తెలుసుంటుంది ఆ గాలి ఏంటో. ఎంత వేగంగా గాలి ఉంటుంది. ఆ ఆషాఢమాసంలో, జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠ ఆషాఢమాసంలో, శుచి శుక్ర అంటే జ్యేష్ఠ ఆషాఢమాసంలో గాలి ఎంత వేగంగా ఉంటుందో అంతకన్నా వేగంగా భీమసేన దేవుల వారి ఆ దేహం నుండి గాలి వస్తూ ఉంటే, ఆవర్జిత తలావృక్షం మార్గం చక్రే మహాబల, వృక్షాలన్నీ కిందికి కూలిపోయి మార్గం తనంటత తనే అవుతూ ఉందట వెళ్ళడానికి. ఇది భీమసేన దేవుల వారి దైహికమైన బలం. చెట్లను నరకనవసరం లేదు, మార్గం చేసుకోనవసరం లేదు. ఆ భీమసేన దేవుల వారి దేహం యొక్క గాలి ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు కూడా కిందికి కూలిపోతూ ఉన్నాయట, అనాయాసంగా మార్గమవుతూ ఉందట. గచ్చతస్తస్య వేగేన తార్క్ష్యమారుతరంహసః భీమస్య పాండుపుత్రాణం మూర్ఛేవ సమజాయత. ఎంత వేగం ఉండేదో భీమసేన దేవుల వారికి మహాభారతం చెబుతుంది. తార్క్ష్యమారుతరంహసః, గరుడుని వేగం ఎలాంటిదో వాయు వేగం వాయుదేవుల వారే. ఉపమానం ఇవ్వాలి కదా. మొట్టమొదట తార్క్ష వేగాన్ని ఉపమానం ఇచ్చారు. ఆ తర్వాత తార్క్ష వేగం ఎక్కడిది, గరుడిని వేగం ఎక్కడిది? గరుడుని కన్నా పెద్దవారు కదా. కనుక మారుతరంభసః, ముఖ్య ప్రాణదేవుల వారి వేగం ఎలాంటిదో అలాంటి వేగం భీమసేన దేవుల వారిలో కనిపిస్తూ ఉందట. భీమస్య పాండుపుత్రాణం, అలా వేగంతో భీమసేన దేవుల వారు వెళుతూ ఉంటే పైన కూర్చున్న ఆ 5గురికి మూర్ఛ కలిగిందట, సొమ్మసిల్లిపోయారట ఆ వేగాన్ని సహించుకోలేక. ఇది భీమసేన దేవుల వారి బలం. సాయంకాలం అయ్యింది, ఘోరమైన కాలమది, రాత్రి అవుతూ ఉంది. పక్షులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. ఎటు చూసినా చీకటి. ఆ చీకటి కాస్త చిక్కదవుతూ ఉంది, చిమ్మ చీకటిగా మారిపోతూ ఉంది. భయపడుతూ ఉన్నారు అందరూ కూడా. ఆకలి, దప్పిక, నిద్ర ముంచుకొస్తూ ఉంది. 24 యోజనాల వరకు భీమసేన దేవుల వారు నడిచారు. అప్పటికి భీమసేన దేవుల వారి పైన కూర్చున్నా కూడా వారికి శ్రమ కలుగుతోంది. కుంతీదేవి చెప్పింది, నాన్న ఇక ఒక్క ముందడుగు వేసినా నేనిక ఉండలేను, అంతటి శ్రమ నాకు కలుగుతుంది, ఇక్కడే ఉంటాను నేను. ఎవరొస్తారు? దుర్యోధనుడు వస్తాడా? ఎత్తుకుని పోతాడా? సరే, నాకేం భయం లేదు. కానీ ఇప్పుడు తనను గుర్తించుకుంటూ భయపడుతూ ఉన్నావు. ఈ భయం మాకొద్దంది కుంతీదేవి. స్థాతుం నశక్తా కౌరవ్యాః. చివరికంది, ఏంటి భీమా నువ్వు ఇలా పరిగెడుతూ ఉన్నావే, భయమా నీకు కౌరవులంటే? ఎప్పుడూ భయపడింది నేను చూడలేదే నా జన్మలో. కుంతీదేవి భీమసేన దేవుల వారిని అడుగుతూ ఉంది. స్థాతుం నశక్తాః కౌరవ్యాః కిం బిభేషి పృథాసుత శృణు భీమవచో మహ్యం తవ బాహుబలాత్ పురః స్థాతుం నశక్తాః కౌరవ్యాః కిం బిభేషి పృథాసుత. నీ బాహుబలం ముందు కౌరవులు నిలబడగలరా? నీ ఈ దేహం యొక్క వేగం ఏ పాటిదో నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా. ఈ వేగంలో కొట్టుకుని పోతారు అసలు పాండవులు. ఒకసారి నువ్వు ఇలా పరిగెడితే అసలు కౌరవులు, పాండవులు కాదు, నీ వేగానికి కౌరవులందరూ పరిగెట్టిపోతారు, కౌరవులందరూ కూడా. అలాంటి వేగాన్ని నేను చూస్తూ ఉన్నాను. నీకు కౌరవుల భయమా? లేదే, అలా ఉండదే, ఎందుకని పరిగెడుతూ ఉన్నావు? తిరిగి వెళ్ళమంది కుంతీదేవి. పరిగెడుతూ ఉన్నావంటే భయం అనుకుంటూ ఉన్నాను. భయం కాదు నీది, నీలో భయం లేదని నాకు తెలుస్తూ ఉంది. నీ వేగమేంటో నేను అనుభవిస్తూ ఉన్నాను. కనుక భయంతో పరిగెట్టడం లేదు. నువ్వు ఎందుకని పరిగెడుతూ ఉన్నావు? అన్నయ్య చెప్పాడనా? సరే, అన్నయ్య మాటను జబదాటకూడదనే ఆలోచన నీకుంటే ఇక్కడే నన్ను దింపమంది కుంతీదేవి. ఇక్కడే నేనుంటాను, ఒక్క ముందడుగు కూడా వేయడం సాధ్యం కాదు నా వల్ల. ధర్తరాష్ట్రాద్ వృథా భీరుర్నమాం స్వప్తుం ఇహేచ్ఛసి అన్యో రథో నమేస్తీహ భీమసేనాద్రతే భువి. భీష్మాచార్యుల వారి దృష్టిలో భీముడు ఎలాంటివాడో మనం చూసాం నిన్న. ఈరోజు కుంతీదేవి దృష్టిలో భీమసేన దేవుల వారు ఎలాంటివారు. కుంతీదేవి చెబుతోంది, అన్యో రథో నమేస్తీహ, నీకన్నా మహారథికుడున్నాడా అసలు ప్రపంచంలో?
లేరే, నువ్వే మహారథికుడివి, నువ్వే మహాబలవంతుడివి, అతి బలవంతుడివి నువ్వే. నీకన్నా బలవంతులు ఎవరు అసలు? నిన్ను ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యమేనా? నిన్ను ఎదుర్కోవడమే సాధ్యం కాదు, ఇక నిన్ను చంపడం, మమ్మల్ని చంపడం సాధ్యమా? అది సర్వథా సాధ్యం కాదని తను చెబుతూ ఉంది. తరువాత అక్కడ నెగ్రోధ వృక్షం చూసింది. చాలా గొప్ప వృక్షం, పెద్ద వృక్షం ఉంది అక్కడ. నెగ్రోధ వృక్షం, వటవృక్షం. ఛాయ, చాలా చక్కని ఛాయ, నీడ, ఆ చెట్టు యొక్క నీడ ఉంది, రమణీయమైనది. ఆ చెట్టు కింద మమ్మల్ని దింపితే అక్కడ పడుకుంటాం, మాకు చాలా దప్పిక కలుగుతూ ఉంది, చాలా దప్పిక కలుగుతూ ఉంది, దాహం కలుగుతూ ఉంది, దాహాన్ని తీర్చవా అన్నారు. మృగయామీహ తావద్విశ్రమ్యతామిహ, మేమిక్కడ విశ్రాంతిని తీసుకుంటాం, నువ్వు కూడా విశ్రాంతిని తీసుకోమని చెప్పినప్పుడు ఆ మధ్యమ పాండవుడు భీమసేన దేవుల వారు అందరినీ కిందికి దించాడు. కిందికి దించిన క్షణంలోనే అందరూ పడుకున్నారు. కుంతీదేవి చెప్పింది, నాన్న భీమ, అందరికీ చాలా దప్పిక, చాలా దాహం కలుగుతూ ఉంది, దాహాన్ని తీర్చవు, నీళ్లు తీసుకొని రావు అన్నప్పుడు భీముడు మళ్ళీ అని ఉండొచ్చు కదా, నేనే భీముడినైతే అమ్మ ఇంతవరకు మిమ్మల్ని తీసుకొని వచ్చానే, ఇదే చాలు కదా, మీకు మళ్ళీ నీళ్లు కావాలా అని అడిగేవాళ్ళమేమో. కానీ భీమసేన దేవులు అలా అడగలేదు, ఎందుకంటే ప్రేమించేవాళ్ళు. ఎవరికేం కావాలో వాటిని ఇచ్చేవాడే నిజమైన ప్రేమికుడు. ఎవరికేం కావాలో, ఎవరికేం అవసరమో అవసరాలను తీర్చేవాడు ప్రేమికుడు, స్నేహితుడు. అలాగని గొంతెమ్మ కోర్కెలను కోరుకోకూడదు. గొంతెమ్మ కోర్కెలను కూడా తీర్చాలనే నియమం లేదు. ఎవరికి ఎన్ని కోరికలు విహితమైనవో, ఏది నిజంగా ఆవశ్యకమైనవో అలాంటి కోరికలు తీర్చి ఆ ఆపద నుండి పరిహరించగలిగేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు. ఇప్పుడు చూడండి, భర్త మీకేదో ఉగాది రేపు వస్తూనే ఉంది, ఉగాదికి చీర కొని పెట్టలేదంటే ఏమనుకుంటారు? మీరొక భర్త అని అన్నారు. ఎందుకని? పోషించేవాళ్ళు కదా భర్త అంటే. ఒక మంచి చీర తేలేని వానికి పోషించే అర్హత ఎక్కడుంటుంది? నువ్వు ప్రేమికుడివా? నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఒక్క చీర కొనుక్కోవడం లేదే అని మనం అంటామా? అలాగే అంటే తాత్పర్యం ఏం చెబుతూ ఉన్నానంటే, మనిషి కోర్కెలను తీర్చేవాడే నిజమైన స్నేహితుడు. అన్ని కోరికలను చెప్పడం లేదు, విహితమైన కోరికలు. ఇప్పుడు దాహంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ పరిస్థితిని ఆకళింపు చేసుకుని ఆ కోరికను తీర్చాడు ఎవరు? భీమసేన దేవుల వారు. ధర్మరాజు తీర్చాడా? తల్లిగా తీర్చాలి కుంతీదేవి తీర్చిందా? అర్జునుడా, నకులుడా, సహదేవుడా? అందరినీ అర్జునుణ్ణి మోసేస్తారు. అర్జునుడు చాలా గొప్పవాడు, సందేహమే లేదు. భీమసేన దేవుల వారి కన్నా గొప్పవాడు కాదు. దాన్ని మనం గుర్తించుకోవాలి. భీమసేన దేవుల వారిని అడిగింది, పానీయం మృగయామిహ తావద్ విశ్రామ్యతామిహ. అమ్మ కోరితే, నాన్న నీళ్లు కావాలని కోరితే, అమ్మ నీళ్లు కావాలా, తెచ్చిస్తానే అన్నారు. పరిస్థితిని గమనించండి. అంటే భీమసేన దేవుల వారికి జ్ఞానం అనేది లేదు, బాహుబలం మాత్రమే. మొండివాడు, ఆలసి, సోమరిపోతూ, నిద్ర తప్ప మరేమీ తెలియదు అని ఎవరు గుచ్చి మాట్లాడుతారో మహాభారతం వారికి ఓ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడుతుంది. ఎంతటి పరిజ్ఞానమో భీమసేన దేవుల వారికి. ఎక్కడ పెరిగారండి? పుట్టింది అడవిలో కావచ్చు, కానీ ఎక్కడ పెరిగారు వారందరూ కూడా? చిన్న వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు అయ్యారు? ఎక్కడ లౌక్యం నేర్చుకున్నారు? ఎక్కడ వివేకం నేర్చుకున్నారు? అంతఃపురంలో కదా. సామాన్యమైన మనిషి అనుకోండి భీమసేన దేవుల వారిని. ముఖ్య ప్రాణదేవుల వారు కాస్త మర్చిపోమడనం నిజం కాదు, అది కాస్త మర్చిపోండి. ఓ మనిషి స్థానంలో భీమసేన దేవుల వారిని ఆలోచించగలిగితే అంతే కదా. అందరూ అలాగే కదా ఆలోచిస్తూ ఉన్నారు. తనకు వివేకం లేదు, జ్ఞానం లేదు, అసలు మంచి చెడు తెలియదు అని కదా అందరి ఆక్షేపణ. సరే, వారి ఆక్షేపించే వారిలా మనం మహాభారతం చదువుదాము. నేను ఆక్షేపిస్తూ ఉన్నాను. మహాభారతాన్ని నేను చదివితే భీమసేన దేవుల వారు ఎలా అర్థమవుతారు నాకు? మహాభారతం భీమసేన దేవుల వారిని ఎలా అర్థం చేయిస్తుంది? ఆ వ్యక్తిత్వాన్ని,
ఆ వ్యక్తిత్వం ఎలా వికసితమైన వ్యక్తిత్వాన్ని ఎలా చూపిస్తుంది? భీమసేన దేవుల వారి వికసితమైన వ్యక్తిత్వాన్ని మహాభారతం ఎలా చూపెడుతూ ఉంది చూపిస్తాను. నేను కాదు, మహాభారతం చూపించిన దాన్నే నేను చెబుతాను. ఇప్పుడు శ్లోకం చదివి చెబుతాను. మరి కళ్ళప్పగించి చూడండి అని అంటారే, చెవులప్పగించి వినండి. మహాభారతం చెబుతుంది, అమ్మ నీళ్లు కావాలా అన్నాడు. అని ఎంత ప్రేమ తనలో! నేను ఓసారి చెప్పాను 2 రోజుల క్రితమే, భీమసేన దేవుల్లాంటి ప్రేమికుడు మహాభారతంలో లేడు. కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి తప్ప. వేదవ్యాస దేవుల వారు, పరశురామ దేవుల వారు, భగవంతుని అవతారాలను విడిచిపెట్టండి. భగవంతుని, లక్ష్మీదేవి యొక్క అవతారాలను మినహాయిస్తే భీమసేన దేవుల వారి కన్నా గొప్ప ప్రేమికుడు మహాభారతంలో దొరికితే ఛాలెంజ్. అడుగడుగునా భీమసేన దేవుల వారి ప్రేమ కనిపిస్తుంది. పాండవులకు దాహం వేస్తూ ఉంది, అడగలేకపోతూ ఉన్నారు. తల్లిగా తను అడిగింది, ఆ కొడుకుల దాహాన్ని తీర్చాలి, నేను తీర్చలేకపోతూ ఉన్నాను. నాన్న భీమా, నువ్వు నా కొడుకు మాత్రమే కాదు, ఏదో వ్యవహారానికి ప్రేమతో నాన్న అని మాత్రమే పిలవడం లేదు, నువ్వే నాన్నవి, నిజంగా నాకు కూడా నువ్వు నాన్నవే, దాహం తీర్చవు అన్నప్పుడు. అలాంటి పరిస్థితిలో కూడా భీమసేన దేవుల వారు మేల్కొన్నారు. వారికి ఏం కనిపించింది, ఏం వినిపించింది? సమాధానం లేని వారికి అసలేమీ అర్థం కాదు. మనిషి సమాధానంగా ఉన్నప్పుడే అన్నిటినీ అర్థం చేసుకోగలడు. ఒక్కసారి పరిస్థితిని భీమసేన దేవుల వారు గమనించారు. అమ్మా, అక్కడ నీళ్లున్నాయే, ఎంత దూరంలో ఉన్నాయని కూడా భీమసేన దేవుల వారు చెప్పారు. ఎలా చెప్పారు? నీళ్లున్నాయని ఎలా చెప్పారు? పరిగెత్తుకుని వెళ్ళి చూసుకొని వచ్చారా? లేదే, సూచనలతో చెప్పారు. ఏం సూచన కలిగింది అక్కడ? మహాభారతం చెబుతుంది, ఏతే రువంతి మధురం సారసా జలచారిణ ధ్రువమత్ర జలస్థానం మహచ్చేతి మతిర్మమ. అమ్మా, నిశ్చితంగా ఇంత దూరంలో ఒక జలాశయం ఉంది, ఎలా చెబుతూ ఉన్నావురా అని అడిగిందేమో మరి. అందుకు భీమసేన దేవుల వారు సమాధానమిచ్చారు, ఏతే రువంతి మధురం సారసా జలచారిణ. అమ్మా, ఆ జలచారులు, జలంలో ఉండే పక్షులు ఏవైతే ఉంటాయో, హంసం మొదలైన పక్షులు, ఆ పక్షుల ధ్వని అతి మధురంగా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ ధ్వని యొక్క స్పష్టతను గమనించి ఎంత దూరంలో ఉందని కూడా భీమసేన దేవుల వారు చెప్పారు. ఆ సరోవరం ఎలా ధ్వని చేస్తూ ఉన్నాయి? జలచర పక్షులు, జలంలో నివాసం ఏర్పరుచుకున్న పక్షులు, జలచర పక్షులు. ఆ జలచర పక్షుల ధ్వని ఎలా ఉంది? మధురంగా ఉంది. ఏదో ఏడవడం లేదు, శోకం లేదు, చాలా మధురంగా ఉంది. మధురంగా ఉందంటే తృప్తిగా ఉన్నాయని అర్థం. జలచర పక్షులు మధురంగా ధ్వని చేస్తూ ఉన్నాయంటే అక్కడ నీళ్లున్నాయని అర్థం. జలచర పక్షుల ధ్వని మొదట గుర్తించుకోవాలి. ఎంతటి లౌక్యమో, ఎంతటి పరిజ్ఞానమో భీమసేన దేవుల వారిది చూడండి. జలచర పక్షుల మధురమైన ధ్వని, అటువైపు తన మనసు వెళ్ళాలి. ద్రోణాచార్యుల వారు అడిగారు కదా, అర్జున ఏం చేస్తూ ఉన్నావు? చెట్టు పైన ఏం చూస్తూ ఉన్నావు? కృత్రిమమైన పక్షిని చూస్తూ ఉన్నాను గురువర్య. పక్షిని చూస్తూ ఉన్నావా? రెక్కలు కనిపిస్తూ ఉన్నాయా? రెక్కలు కాదు గురువర్య, కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, కొట్టమన్నాడు. గురి చూశాడు, కొట్టాడు, క్రింద పడింది. కానీ భీమసేన దేవుల వారి గురి ఎలాంటిదో తెలుసా? ఆ పక్షుల మధురమైన ధ్వనిని విని, ఆ పక్షుల ధ్వనిలో మాధుర్యాన్ని కనిపెట్టి, మొదట అవి జలచర పక్షుల ధ్వని అని కనిపెట్టాలి. అంతకన్నా ముందు పక్షుల ధ్వని అని కనిపెట్టాలి. ఎవరు కనిపెట్టగలరు పక్షుల ధ్వని అని? ఎలా పసిగట్టగలరు? సాధ్యమవుతుందా? లేదే. మొట్టమొదట పక్షుల ధ్వని అని కనిపెట్టాలి. ఆ తరువాత ఇది జలచర పక్షుల ధ్వని అని కనిపెట్టాలి. ఆ తరువాత ఆ ధ్వనిలోని మాధుర్యాన్ని కనిపెట్టాలి. సులభమా ఇవన్నీ? ఏంటి భీమసేన దేవుల వారి పరిజ్ఞానం! నిజంగా చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది నాకైతే. అమ్మ, జలచర పక్షులు మధురంగా ధ్వనిస్తూ ఉన్నాయి.
ఆ ధ్వని యొక్క స్పష్టతను గుర్తించి ఇంత దూరంలో చిన్న జలాశయం కాదు, మహచ్చ చాలా పెద్ద జలాశయం ఉంది, దాన్ని కూడా చెప్పగలిగాడు. అంటే ఏవో రెండో మూడో పక్షులో ఆ పక్షుల కలరవం వినిపించడం లేదు. ఆ పక్షుల ధ్వనిని గమనించి ఎన్ని పక్షులు ధ్వనిస్తూ ఉన్నాయి దాన్ని తెలుసుకోగలిగాడు. అన్ని పక్షుల ధ్వని, మధురమైన ధ్వని ఉందంటే అక్కడేదో చిన్న జలాశయం కాదు. ఆ వేల కొలది లక్ష కొలది పక్షుల ధ్వనిలో మాధుర్యం ఉండాలంటే చాలా పెద్ద కొలను అక్కడ ఉండి తీరాలి. నిశ్చితంగా అక్కడ ఉంది నిర్ధారణ చేసుకున్నారు భీమసేన దేవుల వారు. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? పడుకున్నారు. ఎవరికి నిద్రమత్తు అన్నారో అలాంటి భీమసేన దేవుల వారు మేల్కొని ఉన్నారు. అంత దూరంతో నడుచుకుని వచ్చారు. నడుచుకుని రావడం మాత్రమే కాదు, అందరినీ మోసుకొని వచ్చారు. పై కనిపించడానికి శ్రమ అనిపిస్తుంది. అంతటి శ్రమలో కూడా ఆ పక్షుల, జలచర పక్షుల, ఆ పక్షుల ధ్వనిలోని మాధుర్యాన్ని కనిపెట్టి జలాశయం ఇంత దూరంలో ఉంది, చాలా పెద్ద జలాశయం ఉందని భీమసేన దేవుల వారు కనిపెట్టారంటే వారి విచక్షణత, వారి విజ్ఞానం, వారి పరిసర జ్ఞానం. జోహార్లు, మరే శబ్దం లేదు అసలు. భీమసేన దేవుల వారికి జోహార్లు అర్పించడం తప్ప మరేమీ చేయలేం. ఇది భీమసేన దేవుల వారి వ్యక్తిత్వం, వారి జ్ఞానం అంటే ఇది. ప్రళయకాలంలో కూడా వారికి జ్ఞానం ఉంటుందండి. ఇప్పుడేంటి? సరే చెప్పారు, ధ్రువమత్ర జలస్థానం మహచ్చేతి మతిర్మమ అనుజ్ఞాత సగచ్చేతి భ్రాత్రా జ్యేష్ఠేన భారత. అన్నయ్య చెప్పాడు ధర్మరాజు, సరే వెళ్ళవయ్యా, నీళ్లు తీసుకొనిరా, చాలా దాహం వేస్తుంది. వెళ్ళారు. సరోవరం కనిపించింది, స్నానం చేశారు. కమలాలున్నాయి, స్నానం చేశారు. ఆ కమలం ఆకులున్నాయి, ఆకుల్ని తీసుకున్నారు. ఆకుల్ని దొన్నెగా చేసుకున్నారు. దొన్న తెలుసు కదా, దొప్ప అని అంటారు. దొన్న, ద్రోణం, దాన్ని ఒక పాత్రలా చేసుకున్నారు. ఇలా చేసుకోవడానికి కూడా పరిజ్ఞానం ఉండాలి. ఎక్కడ పెరిగారు మళ్ళీ ఆలోచించండి. అంతఃపురంలో పెరిగిన వారికి దొన్నెల్ని చేసుకోవడం సాధ్యమవుతుందా? మీకొచ్చా? నాకొచ్చా? లేదే. ఎందుకని? ఏదో అమ్ముతారు, తీసుకొని వస్తామంటే. ఇంట్లో సభలు సమారంభాలు ఉన్నప్పుడు, ఉత్సవాలు ఉన్నప్పుడు బయటికి వెళతాం, దొన్నెల్ని తీసుకొని ఇంటికి వస్తాం, అందరికీ పెడతాం అంతే. చేయడం మాకు తెలుసా? అసలు లేదే. భీమసేన దేవుల వారికి ఆ దొన్నెలు ఎలా చేయాలో, ఏమున్నాయి అక్కడ? దొన్నెల్ని కట్టడానికి దారం ఉందా? సూది ఉందా అక్కడ? లేదా పుల్లలున్నాయా గుర్చడానికి? ఏమున్నాయి అక్కడ? ఎలా దొన్నెల్ని చేసుకున్నారనే ఆశ్చర్యం నాకు. ఇంకా ఎలా చేసుకున్నారు అసలు? 5గురికి నీళ్ళని తీసుకుని వెళ్ళాలి. ప్రత్యేకమైన పాత్రలను చేసుకోవాలి. ఒకే పాత్ర ఉండకూడదు. ఒక పాత్రలో నీళ్లు మరొకరు త్రాగకూడదు, ధర్మశాస్త్రం అది. 5 ప్రత్యేకమైన పాత్రలను కట్టుకున్నారు. ఆ పాత్రలన్నిటినీ ఇలా వస్త్రంలో పెట్టుకున్నారట. ఎలా పెట్టుకున్నారో మహానుభావులు. ఎవరికైనా ఆలోచన వస్తే ఆ చిత్రాన్ని తీయాలి, చాలా అద్భుతమైన చిత్రం అవుతుంది అది. అలా దొన్నెలలో నీళ్లను నింపుకుని అది క్రిందికి పడకుండా దాన్ని మూటగట్టుకుని, వస్త్రంలో మూటగట్టుకుని వస్తూ ఉన్నారు. స్వసారం వాసుదేవస్య శత్రు సంఘావమర్దిన కుంతీరాజసుతాం కుంతీం సర్వలక్షణ పూజితాం స్నుషాం విచిత్ర వీర్యస్య భార్యాం పాండోర్మహాత్మన. నీళ్లు తీసుకొని వచ్చారు. నీళ్లు తీసుకుని రాగా అక్కడ అందరూ పడుకుని ఉన్నారు. గాఢ నిద్ర, అందరూ గాఢ నిద్రలోకి మునిగిపోయారు. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ భీమసేన దేవుల వారి పరిజ్ఞానం ఎలాంటిదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. దప్పిక కదా, దాహమయ్యింది కదా, లేపి నీళ్లను త్రాగించాలా? వారి ప్రేమ ఎలాంటిదో గమనించండి. మూర్ఖమైన ప్రేమ కాదు. గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. చాలా శ్రమ, చాలా అలసట వారికి కలిగింది. వారి నిద్రను చూస్తూ ఉంటే ఎంత అలసట వారికి కలిగిందో తెలుస్తూ ఉంది. మోసుకొని వచ్చిన వారు భీమసేన దేవుల వారు, అలసట కలిగింది ఆ 5గురికి. నిద్ర కూడా ఒక సుఖమే. సుఖంగా నిద్రిస్తూ ఉన్నారు. భీమసేన దేవుల వారు అనుకున్నారు, ఇప్పుడు లేపడం ఏంటి, హాయిగా నిద్రపోతూ ఉన్నారు కదా, నిద్రాభంగం ఎందుకు చేయడం అనుకున్నారు. అదే మాలాంటి వాళ్ళైతే అదొక విధమైన ప్రీతి. లేపి త్రాగించి ఇక లేపిన తరువాత నిద్ర ఎలా వస్తుంది వారికి?
లేపిన తరువాత నీళ్లు త్రాగిన తరువాత ఆ మరుక్షణంలోనే మళ్ళీ నిద్ర ముంచుకొస్తుందా? లేదే. కనుక నిద్రాభంగం ఎందుకు చేయడం అని అనుకున్నారు. సుఖంగా నిద్రపోతూ ఉన్నారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు వారికి దాహం లేదు అనే కదా. దాహాన్ని మర్చిపోయి నిద్రపోతూ ఉన్నారు. అలాంటి దప్పిక, అలాంటి దాహమే వారికి కలిగి ఉంటే నిద్ర అస్సలు రాదు. అందరి అనుభవం కదండి, అందరి అనుభవం ఇది. కనుక చక్కగా నిద్రపోతూ ఉన్నారంటే వారు మర్చిపోయారు. సరే నిద్ర పోనిద్దాం అన్నారు భీమసేన. ఇది వారి పరిజ్ఞానం. లేపలేదు, నీళ్లను త్రాగించలేదు, సుఖంగా పడుకున్నారు. ఆ సుఖమే వారికి కావాలి. వారి సుఖం, మరొకరి సుఖం చూసేవాడు స్నేహితుడే తప్ప అవసరాన్ని చూసేవాడు మాత్రమే కాదు. స్నేహానికి మరో భాష్యం మహాభారతం చెబుతుంది. ఒక విధంగా నేను చెప్పాను, మరొకరి అవసరాలను తీర్చేవాడు స్నేహితుడు, మరొకరి అవసరాల్ని తీర్చేవాడు ప్రేమికుడు, మరొకరి అవసరాల్ని తీర్చేవాడు భగవంతుడు. అందరి అవసరాల్ని తీర్చేవాడు భగవంతుడు. అంతేకాదు మరొకరి సుఖాన్ని కోరుకునేవాడు ప్రేమికుడు, స్నేహితుడు, భగవంతుడు. అదే భీమసేన దేవుల వారు చేసిన పని. అవసరాన్ని తీర్చడానికి వెళ్ళారు, అక్కడికి వచ్చారు, అవసరం గుర్తుకు రాలేదు. ఇప్పుడు వారున్న పరిస్థితిని ఆకళింపు చేసుకున్నారు భీమసేన దేవుల వారు. నిద్రలో ఉన్నారు, లేపడం ఎందుకన్నారు? వారికి అంతటి దాహమే కలిగితే లేచి కూర్చుంటారు. ఇది కూడా అనుభవమే కదండి. అతి ఆకలిగా ఉంటే మనిషికి మెలకు వస్తుంది. పడుకోవడం సాధ్యమవుతుందా ఆకలిలో? ఏకాదశి రోజు మనం చూస్తాం, 2 ఏకాదశులు వస్తే అప్పుడు అనిపిస్తుంది, అరే ఏంటి నిద్రే రావాలి. ఎందుకని? ఆకలి. ఎందుకని? దప్పిక. అలాంటి ఆకలి దప్పికలుంటే మనిషికి నిద్ర రాదు రాదు రాదు. ఇది భీమసేన దేవుల వారికి తెలుసు. కనుక లేపలేదు. హాయిగా నిద్రపొమ్మని భీమసేన దేవుల వారు అక్కడే కూర్చున్నారు, నీళ్లను పెట్టుకున్నారు. వాళ్ళు లేచినప్పుడు వారికి కావలసినప్పుడు నీళ్ళనిద్దాం అనుకున్నారు. భీమసేన దేవుల వారు కుంతీదేవిని చూశారు, ఆలోచించారు. ఎలాంటి తల్లి తను, ఎలాంటి వైభవం తనది, ఎక్కడుండాల్సింది ఎక్కడుంది. ధర్మరాజు ఎలాంటివాడు, అర్జునుడు, నకుల సహదేవులు ఎలాంటి వారు, ఎక్కడున్నారు? వారు పడుకున్నప్పుడు మహాభారతం చెబుతుంది, తాత్పర్య నిర్ణయంలో కూడా మీరు విన్నారు, జాగర్తవ్యే స్వపంతీమే హంత జాగర్మ్యహం స్వయం. ఏంటి ఇలాంటి అడవిలో వారున్నారు? ఎలాంటి అడవిలో వాళ్ళు ఉన్నారు? భయానకమైన గోండారణ్యంలో వాళ్ళు ఉన్నారు. మెలకువతో ఉండాలి. ఇక్కడ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాల్సిన ఈ ప్రదేశంలో పడుకున్నారే అందరూ. ఏ వైపు నుండి ఎలాంటి భయం ముంచుకొస్తుందో తెలియకుండా పడుకున్నారే. సరే వారిని పడుకోనిద్దాం, నేను మేలుకొని వారిని సంరక్షిస్తానని భీమసేన దేవుల వారు అనుకున్నారు. మళ్ళీ వారి అవసరం ఏంటి ఇప్పుడు? ఇదే చూడండి, ఈ సూత్రం మనం అనుకోవచ్చు. మరొకరి అవసరాల్ని తీర్చేవాడు ప్రేమికుడు, స్నేహితుడు, తను భగవంతుడు అని మనం చెప్పుకున్నాం. నీరు కావాలి, ఆ అవసరాన్ని తీర్చేందుకు భీమసేన దేవుల వారు వెళ్ళారు. నీళ్లు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వారి అవసరమేంటి ఆలోచించగలగాలి. అదే మిత్రుని కర్తవ్యం, తనే మిత్రుడవుతాడు. అప్పటి అవసరం నీళ్లు, ఇప్పటి అవసరం పాండవులకేది? పాండవులని అంటూ ఉన్నాను, పాండవుల్లో భీముడు కూడా ఉన్నాడు, కానీ తనను విడిచిపెట్టి అని అర్థం. ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి, వీరందరికీ ఇప్పుడు అవసరమేంది? నిద్ర. ఎప్పుడు ఏ అవసరమో ఆ అవసరాన్ని తీర్చేవాడే ప్రేమికుడు, స్నేహితుడు, తనే బంధువు, బాంధవుడు. అలా అందరి కోర్కెలను తీర్చేవాడు, అవసరాలను తీర్చేవాడు భగవంతుడు అవుతాడు. చూడండి, భీమసేన దేవుల వారు ఆయా పరిస్థితికి అనుగుణంగా వారి అవసరమేంటో గమనించడం మాత్రమే కాదు, ఆ క్షణంలోనే తీర్మానం చేసుకొని వారి అవసరాలను తీర్చాడు భీమసేన దేవుల వారు. ఎంత స్నేహితుడో, ఎంత ప్రేమికుడో, ఎంత ప్రేమను పంచాడో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు నీళ్లు కదా అడిగారు, లేపి నీళ్ళనివ్వలేదు. ఇప్పుడేం కావాలి, ఈ క్షణంలో వారికి ఏం అవసరం అని ఆలోచించసాగింది భీమసేన దేవుల వారి బుద్ధి. అంటే వారి బుద్ధి యొక్క వేగం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. దేహం యొక్క వేగాన్ని మనం విన్నాం, వారి బుద్ధి ఎంత వేగంగా ఆలోచిస్తుందో
ఆశ్చర్యమనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆ భీమసేన దేవుల వారే నా మదిలో ప్రవేశించి అర్థం చేయించారు నా ద్వారా. అరే, దైహికమైన వేగాన్ని ఎందుకయ్యా చెబుతూ ఉన్నావు, నా బౌద్ధికమైన వేగాన్ని చెప్పవు. నీళ్లు కావలసినప్పుడు, నీళ్లు అవసరం అనుకున్నప్పుడు నీళ్లను తెచ్చాను, కానీ ఇప్పుడు కూడా అదే అవసరమని నేను అనుకున్నానా? లేదే. ఇప్పుడు వారికి అవసరమైనదేంటి? నిద్ర. కనుక నిద్ర పోనిమ్మని భీమసేన దేవుల వారు అనుకున్నారు. పడుకున్నారు కదా, సుఖంగా పడుకోనిచ్చాడు. తను మాత్రం మేలుకొనున్నారు భీమసేన దేవుల వారు. జాగర్మ్యహం స్వయం ఇది భీమో వ్యవస్వైవ జజగార స్వయం తదా. స్వయంగా తాను మేలుకుని ఆ పాండవుల్ని సంరక్షిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. అలా మమ్మల్ని కూడా నిరంతరం సంరక్షించేవారు కూడా ఆ భీమసేన దేవుల వారే. అలాంటి భీమసేన దేవుల వారు ఒక్కొక్కరి గురించి ఆలోచించారు. ఏమని ఆలోచించారు ఆ విషయం కూడా ఈ అధ్యాయంలోనే ఉంది, కానీ సమయమైనందువలన ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. అలా భీమసేన దేవుల వారు ఎవరెవరి గురించి ఎలా ఎలా ఆలోచించారు, ఆ తరువాత వారి ప్రవర్తన ఎలా ఉంది, ఎలా మేలుకున్నారు, ఎలా సంరక్షించుకున్నారు వారినందరినీ. ఆ సమయంలో, ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు లేదంటే ఏం జరిగేది, మైనస్ వారు లేరంటే ఏం జరిగేది, పాండవులు అక్కడికక్కడే లేరిక. కానీ భీమసేన దేవుల వారు అన్నదమ్ముల్ని, తల్లిని సంరక్షించుకున్న మహానుభావులనే విషయాన్ని ఈ 163వ అధ్యాయం 8వ జతుగ్రహ పర్వం, ప్రధానమైనది ఆది పర్వం. ఆ ప్రధానమైన మొదటి ఆది పర్వంలో 8వ జతుగ్రహ పర్వం ఇక్కడికి పరిసమాప్తమవుతుంది. ఆ తరువాత హిడింబవధ పర్వం ప్రారంభమవుతుంది. భీమసేన దేవుల వారు ఆ హిడింబుణ్ణి ఎలా గెలిచారు, ఆ భీమ విజయం, భీమసేన దిగ్విజయం అనేది ఇక ముందు మనం వినాలి. ఆ విషయాన్ని మళ్ళీ మనం క్రమంగా విందామని చెబుతూ, మళ్ళీ ఈ 100వ భాగం వరకు ఈ ప్రవచనం వచ్చేందుకు సహకరించిన భగవద్భక్తులందరికీ నేను కృతజ్ఞతలను సమర్పించుకుంటున్నాను. వినడానికి మీరున్నారని నేను చెబుతూ ఉన్నాను. మీరు వినకపోతే నేను చెప్పేవాడినా? లేదు. అలాగే గురువులు ఆదేశించారు కాబట్టి చెబుతూ ఉన్నాను. మీకు కృతజ్ఞతలు. ఆ గురువుల వారికి ఏం చెప్పాలి, ఏమి ఇవ్వాలి? అనంత శిరసాష్టాంగ నమస్కారాలను ఆ గురువుల వారికి సమర్పిస్తూ ఉన్నాను. మహాభారతం ఇలాగే ముందుకు సాగాలని మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.